హాయ్ ఎవ్రీవన్, ఈరోజు వచ్చేసి నూనెంకాయ చేస్తున్నాను అండి. నాకు చాలా ఇష్టం ఈ కర్రీ అంటే. ఫేవరెట్ కర్రీలో ఫస్ట్ లిస్ట్లో అయితే ఇదే ఉంటుంది. ముందుగా అయితే శనగకాయ పప్పులు బాగా వేపుకోవాలి. శనగకాయ పప్పులు బాగా వేగిపోయాయి, తీసేసుకోవాలి పక్కకి. మేము పల్లీలు అనము, శనగకాయ పప్పులు అని అంటాం మా సైడ్ అయితే. ఇప్పుడు వచ్చేసి నువ్వులు కూడా వేపుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్లు కానీ 3 కానీ వేసుకోవచ్చు మన క్వాంటిటీని బట్టి. నువ్వులు కూడా బాగా వేగిపోయాయి, మాడిపోకుండా అయితే వేపుకోవాలి. వీటిని కూడా పక్కన పెట్టేసేసి కొద్దిగా జీలకర్ర కూడా వేపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పడుతుంది జీలకర్ర. మాడిపోకుండానే అన్నీ లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి. ఇంకా ఈ మూడింటిని కొద్దిసేపు పక్కన పెట్టామంటే చల్లబడుతుంది. అంతలోపు మనం చింతపండు వలిచేసి నానబెట్టుకుందాము. నేనైతే 1/2 కేజీ వంకాయలు కర్రీ చేస్తున్నాను కాబట్టి దానికి తగినంత చింతపండు అయితే నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఈ మూడింటిని మిక్సీలో వేసుకుంటున్నాను. నేను పొట్టేం తీయడం లేదు పల్లీలకి, అలానే వేసేస్తున్నాను. కాకపోతే మసాలా కొంచెం కలరు బ్లాక్గా ఉంటుంది, పొట్టు తీసామంటే కొంచెం వైట్లో ఉంటుంది. పొట్టుతోనే వేసేస్తాను నేనైతే. ఇంకా దీంట్లోనే ఆనియన్స్ కూడా వేసాను కట్ చేసి. ఇంకా వెల్లుల్లి కూడా వేస్తున్నాను. కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే ధనియాల పొడి పడుతుంది. ఇంకా 2 టేబుల్ స్పూన్ వరకు కారం పొడి కూడా పడుతుంది. ఇంకా దీంట్లోనే సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఇంకా మొత్తం మిక్సీ పట్టుకోవాలి. తర్వాత చింతపండు కూడా యాడ్ చేసేయాలి. కొద్దిగా చింతపండులో ఉండే వాటర్ని వేసేసుకొని మిక్సీ పట్టుకున్నామంటే మెత్తగా అయిపోతుంది. కొంచెం మసాలా గట్టిగానే ఉంటే వంకాయల్లో బాగా పడుతుంది, పలచగా ఉంటే జారిపోతుంది కాబట్టి. ఇంకొక గిన్నెలో నీళ్ళు తీసుకొని దాంట్లో ఉప్పు వేసుకోవాలి. మనం కట్ చేసిన వంకాయలు దాంట్లో వేసామంటే నల్లగా పోకుండా బాగుంటుంది వంకాయ. నేనైతే 4 పీసుల లాగైతే కట్ చేసుకుంటున్నాను వంకాయని. కొంతమంది 2 కూడా కట్ చేసుకుంటారు. ఇంకా అన్ని వంకాయలు కట్ చేసేసి ఉప్పు నీళ్ళలో వేసేసుకోవాలి. వీటిలో పుచ్చిపోయినట్టు చాలా ఉంటాయి, చూసి వేసుకోవాలి. ఇంకా ఒక్కొక్కటి తీసేసుకొని మసాలా అయితే పెట్టుకోవాలి. వీటిలో ఎంతైతే ఈ వంకాయలో పడుతుందో మసాలా అంతా నింపుకోవాలి. మసాలా అంతా బాగా వంకాయకి పట్టి కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్. నూనె వంకాయ అన్నిటికైతే మసాలా పెట్టేసుకున్నాను. ఇంకా ఏదైనా ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. ఇంకా మనం నార్మల్గా వేసే పోపు దినుసులే వేసుకోవాలి, దీంట్లో ఎక్స్ట్రా ఏం లేదు. కావాలంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తారు కొంతమంది. మేమైతే అది వేయము, ఇలానే చేసుకుంటాము. ఇంకా దీంట్లో కొద్దిగా ఒట్టిమిరపకాయలు కూడా వేస్తున్నాను. ఒక 3 వెల్లుల్లి కూడా వేసుకుంటున్నాను. ఇంకొక ఆనియన్ కట్ చేసేసి వేసుకున్నాను తిరగబాతకి. ఆనియన్ బాగా వేగిపోవాలి తిరగబాతలో. చాలామంది నూనె వంకాయ కర్రీ అంటే చాలా టైం పడుతుంది అనుకుంటారు. కొంచెం మసాలా ప్రిపేర్ చేసుకున్నంత వరకే టైము. మసాలా ప్రిపేర్ చేసుకొని మనం మసాలా అంతా పట్టించేసి తిరగబాతలో వేసామంటే మన పని మనం చేసుకుంటా అంటే దాని పని అవుతూ ఉంటుంది. ఇంకా అన్ని వంకాయలు అయితే వేసేసి ఒకసారి కలుపుకోవాలి. అన్నిటికీ నూనె బాగా పట్టాలి. ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టేసామంటే కొద్దిగా ఆవిరికి వంకాయ అనేది మగ్గుతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా చేయడం వల్ల. కొంతసేపు అయితే మగ్గనివ్వాలి నూనెలో. తర్వాత అయితే మిగిలిన మసాలాలో వాటర్ యాడ్ చేసేసుకొని బాగా ఉంటలు లేకుండా నీట్గా అంతా కలుపుకోవాలి. ఇలా అంతా కలిపేసుకొని ఇంకా వంకాయలు యాడ్ చేసేయాలి. మనం ఇలా ఏదైనా దబరాలో చేసామంటే కొంచెం వాటర్ ఎక్కువే పడుతుంది. కుక్కర్లో వేసామంటే వాటర్ తక్కువే పడుతుంది. ఒక విజిల్ వచ్చేంత వరకు అయితే సరిపోతుంది, తొందరగా అయిపోతుంది వంకాయ. నేను కొంచెం దబరాలో చేశాను కాబట్టి కొంచెం ఎక్కువే నీళ్ళు పట్టాయి. ఇంకా నీళ్ళు ఎగిరిపోయేంత వరకు అయితే ఉండాలి, చిక్కగా అయిపోవాలి మసాలా అనేది, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. కొంచెం టైం తక్కువలో అయిపోవాలనుకుంటే మీరు కుక్కర్లో వేసేసుకోండి, తొందరగా అయిపోతుంది. 1 విజిల్ సరిపోతుంది. 2 విజిల్స్ వరకు కన్నా ఉండిచ్చారంటే మెత్తగా అయిపోతుంది వంకాయ, బాగుండదు. 1 విజిల్ సరిపోతుంది.
ఇప్పుడైతే వంకాయ బాగా ఉడికిపోయింది. నేను వేసిన నీళ్ళు కూడా బాగా ఎగిరిపోయాయి. మళ్ళీ ఒక 2 మినిట్స్ తర్వాత చూసాను, చిక్కబడిపోయింది. ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను పైన. ఒక 1 మినిట్ అలా ఉండిచ్చేస్తాను మళ్ళీ. ఇంకా 1 మినిట్ తర్వాత నూనె అంతా పైకి తేలేసింది. ఇంకా కర్రీ అయితే అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.